హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నిన్న జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నానండి. సో ఈ మంత్ మొత్తం మా వారు నైట్ షిఫ్ట్ చేస్తున్నారనమాట. సో పిల్లల్ని నేను స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఒక ఆయన నన్ను అడిగారు, నువ్వెందుకు పిల్లల్ని తీసుకెళ్తున్నావు, మీ ఆయన ఎక్కడా అని. సో నేను చెప్పాను, ఆయన నైట్ డ్యూటీ చేశారు, పడుకున్నారు, సో నేను తీసుకెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, మీ ఆయన రాత్రంతా పనిచేస్తుంటే నువ్వు పడుకున్నావా అని. అంటే అవును పడుకుంటాం కదా అని అంటే, అట్లా ఎట్లా పడుకుంటావు, మీ ఆయనతో పాటు కూర్చోవాలి అని. అంటే మరి ఆయన మార్నింగ్ పడుకుంటున్నారు కదా, నేను పనంతా చేసుకుంటున్నానంటే అట్లా ఉంటుందా, నువ్వు ఖచ్చితంగా మీ ఆయనతో పాటు కూర్చోవాలి అని అడిగాడు అనమాట. సో అప్పుడు నేను మా బాబుని అడిగాను, మీ మమ్మీ ఇంట్లో ఏం పనులు చేస్తుంది చెప్పు నువ్వు. వంట చేస్తుంది, గిన్నెలు తోముతుంది, బట్టలు పిండుతుంది, ఇల్లు ఊరుస్తుంది, మమ్మల్ని స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేస్తుంది, మమ్మల్ని పడుకోబెడుతుంది. సో వీడి ఆన్సర్ చెప్పాడనమాట, మీ మమ్మీ ఏం చేయదు అని. అంటే నాకు లిటరల్లీ చాలా బాధ అనిపించింది. అసలు నేను ఒకవేళ ఆయనతో పాటు రాత్రంతా కూర్చుంటే మార్నింగ్ అంతా నేను కూడా పడుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఇంట్లో పని ఎవరు చేస్తున్నారండి? మేము ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా ఇంత దూరం ఉన్నా కూడా మేము ఈజీగా వర్క్ చేసుకోగలుగుతున్నాము. ఆయన వర్క్ చేస్తే ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. కొంచెం ఆలోచించాలి మీరు పిల్లల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ. మమ్మీ ఏం వర్క్ చేయట్లేదు అని అంటే, ఇంటి పని అంతా అమ్మాయి చేస్తుంది, చూసుకుంటుంది పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినా, తినకపోయినా పిల్లల్ని మొత్తం కంప్లీట్గా మేమే చూసుకుంటున్నాము అని వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. కానీ రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాం. ఎవరైతే చాలామంది ఓన్లీ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారో, లైఫ్ లాంగ్ మదర్ రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. ఈ రోజైనా అట్లీస్ట్ మీ పిల్లలకి కానీ, మీ కోడళ్ళకి కానీ, కూతుర్లకు కానీ కొంచెమన్నా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారని గుర్తించండి, వాళ్ళకి చెప్పండి. మీ పిల్లలకు కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ మీరే ఇలాగ పెద్దవాళ్ళు మాట్లాడితే నెక్స్ట్ జనరేషన్ ఇంకెట్లా ఉంటారు? సో ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి. అది వర్కింగ్ ఉమెన్ అయినా, హోమ్ మేకర్ అయినా, ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Bye bye. Please subscribe.